నాకంటే గొప్పను చూసుంటావు, నాకంటే ఎదవను చూసుంటావు. నాలాంటి నేను ఒక్కడిని. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ ప్రివ్యూ వీడియో చూశారు కదా. ఈ విధంగా ఈ డైలాగ్తో మీ ఫొటోస్ పెట్టి ఈ విధంగా వీడియో చాలా ఈజీగా క్రియేట్ చేసేయచ్చు. ఎలా క్రియేట్ చేసుకోవాలో చెప్తాను. వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేసుకోండి. ఫస్ట్గా మీరు ఏం చేసుకోవాలంటే, మీరు ఇప్పుడు ప్రివ్యూలో వీడియో చూశారు కదా, ఆ వీడియోని నా టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేస్తాను. అక్కడ నుంచి ఆ వీడియోని మీరు డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకొని ఇప్పుడు విఎన్ యాప్ని ఓపెన్ చేసుకోండి. విఎన్ యాప్ ఓపెన్ చేసుకొని సో నేను ఇచ్చిన వీడియోని డౌన్లోడ్ చేసుకుంటారు కదా, సో ఇక్కడ ఆ వీడియోని ఇంపోర్ట్ చేసుకోండి. ఇక్కడ ప్లస్ అనే సింబల్ మీద క్లిక్ చేసుకొని దాని ఇక్కడ న్యూ ప్రాజెక్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకొని ఆ వీడియోని ఇక్కడ ఇంపోర్ట్ చేసుకోండి. ఓకే, ఇక్కడ నేను వీడియోని ఇంపోర్ట్ చేసుకున్నాను. వీడియో ఇంపోర్ట్ చేసుకున్న తర్వాత మనకు ఈ విధంగా ఉంటుంది వీడియో. ఎగ్జాక్ట్గా ఇక్కడ మనకు వీడియో అనేది 5 సెకండ్ వరకు తీసుకొచ్చిన తర్వాత ఈ విధంగా ఫస్ట్గా మనం ఏం చేసుకోవాలంటే ఈ వీడియో నుంచి సాంగ్ని సపరేట్ చేసుకోవాలి. దానికోసం ఇక్కడ వీడియో మీద క్లిక్ చేసుకుంటే కింద మనకు ఆప్షన్స్ వస్తాయి. ఎక్స్ట్రాక్ట్ ఆడియో అని ఇక్కడ క్లిక్ చేసుకుంటే ఈ సాంగ్ నుంచి మనకు ఆడియో అనేది సపరేట్ అయిపోతుంది. దీని ఇక్కడ మనకు ఇక్కడ ప్లే చేస్తే మనకు ఇక్కడ మనకు ఒక బీట్ వస్తుంది. మనకు ఇక్కడ మనకు ఏదైతే ఈ ఫోటో వస్తుందో సో అంతవరకు ఇక్కడ వీడియోని తీసుకురావాలి. ఇక్కడ మనకి ఇంతవరకు. ఓకే, సో ఇంతవరకు వీడియోని తీసుకొచ్చిన తర్వాత ఈ పార్ట్లో నుంచి మనకు ఈ ఫొటోస్ పార్ట్ని రిమూవ్ చేసుకోవాలి. ఇక్కడ ఈ విధంగా ఓకే, ఎగ్జాక్ట్గా ఇక్కడ తీసుకొచ్చిన తర్వాత ఇక్కడ స్ప్లిట్ చేసుకోవాలి అండ్ ఈ ఫొటోస్ పార్ట్ని డిలీట్ చేసేయాలి. అండ్ లాస్ట్లో ఈ వాటర్ మార్క్ పార్ట్ ఉంటుంది, దీన్ని కూడా డిలీట్ చేసుకోవాలి. ఇప్పుడు వచ్చేసి ప్లస్ అనే సింబల్ మీద క్లిక్ చేసుకొని ఇప్పుడు మీ ఫొటోస్ని యాడ్ చేసుకోవాలి. సో ఇక్కడ నేను నా ఫొటోస్ని యాడ్ చేసుకుంటాను ఈ విధంగా. ఓకే, ఇక్కడ నేను ఒక 3 ఫొటోస్ని యాడ్ చేసుకుంటాను. సో మీరు కూడా 3 ఫొటోస్ యాడ్ చేసుకొని ఈ ఆడియోని మొత్తం ఎండ్ దాకా తీసుకురండి. టోటల్ మనకు 10 సెకండ్ వీడియో ఉంటుంది. ఓకే, ఈ విధంగా మనకు ఈ విధంగా. అండ్ ఇక్కడ ఫస్ట్ ఫోటో మనకు ఇంతవరకు తీసుకొచ్చిన తర్వాత సో మనకి ఎగ్జాక్ట్గా ఇక్కడ ఫస్ట్ ఫోటోని ఒక 2 సెకండ్స్ 2 పాయింట్ ఇక్కడ 30 సెకండ్ ఇంతవరకు తీసుకురావాలి ఇక్కడ. ఓకే, ఈ విధంగా. అండ్ సెకండ్ ఫోటోని ఇక్కడ మనకు 1.70 వరకు ఈ విధంగా తీసుకురావాలి. ఓకే, ఈ విధంగా 1.70 ఈ విధంగా. అండ్ ఇక్కడ లాస్ట్ ఫోటోని ఒక 1 సెకండ్ వరకు తీసుకురావాలి. ఓకే, సో ఇక్కడ ఫోటోని తీసుకొస్తాను నేను. ఓకే, సో ఇక్కడ ఫస్ట్ ఫోటో వచ్చేసి ఈ విధంగా ఒక 2.20 సెకండ్ వరకు ఉండాలి. ఓకే, సో ఈ విధంగా తీసుకొచ్చిన తర్వాత ఇక్కడ ఫస్ట్ ఫోటో మీద క్లిక్ చేసుకొని ఇక్కడ ఎఫెక్ట్స్ మీద క్లిక్ చేసుకోవాలి. ఇక్కడ బీట్స్ మీద క్లిక్ చేసుకోవాలి. అండ్ బీట్స్ మీద క్లిక్ చేసుకొని ఇక్కడ స్క్రోలింగ్ చేసుకోవాలి. మనం స్క్రోలింగ్ చేసుకుంటే ఇక్కడ మనకు ఎక్స్పాండ్ అనే ఆప్షన్ ఉంటుంది. ఈ ఎక్స్పాండ్ని దీన్ని సో మనకు ఫస్ట్ నుంచి యాడ్ చేసుకోవాలి. ఫస్ట్ నుంచి ఒక 1 సెకండ్ వరకు డ్యూరేషన్ పెట్టుకోవాలి దీన్ని. అండ్ రైట్ టిక్ మార్క్ మీద క్లిక్ చేసుకోవాలి. ఇప్పుడు సెకండ్ ఫోటో మీద క్లిక్ చేసుకోవాలి. హ్యాష్ట్యాగ్ ఎఫెక్ట్ మీద క్లిక్ చేసుకోవాలి. బీట్స్ మీద క్లిక్ చేసుకోవాలి. ఇక్కడ బీట్స్ మీద క్లిక్ చేసుకొని మనకు జీటిల్ ఎఫెక్ట్ వచ్చేస్తుంది. సో ఇది వచ్చేసి మనకు 90 సెకండ్ వరకు వస్తుంది. నెక్స్ట్ థర్డ్ ఫోటో ఉంటుంది. థర్డ్ ఫోటో కూడా ఎఫెక్ట్ మీద క్లిక్ చేసుకోవాలి. బీట్స్ మీద క్లిక్ చేసుకోవాలి. హ్యాష్ట్యాగ్ మనకి ఇక్కడ సింపుల్గా దీన్ని కూడా జీటిల్ 2 ఎఫెక్ట్ని యాడ్ చేసుకోవాలి ఇంతవరకు. దెన్ రైట్ టిక్ మార్క్ మీద క్లిక్ చేసుకోవాలి. ఇప్పుడు ప్లే చేస్తే మనకు వీడియో ఈ విధంగా వస్తుంది. ఈ విధంగా మనకు వీడియో క్రియేట్ అయిపోతుంది. దెన్ ఇప్పుడు ఇక్కడ సేవ్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకొని ఇక్కడ రిజల్యూషన్ అండ్ ఫ్రేమ్ రేట్ మీకు నచ్చింది పెట్టుకొని ఇక్కడ ఎక్స్పోర్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకొని సింపుల్గా వీడియోని గ్యాలరీలోకి సేవ్ చేసుకోండి.